సంపాదించుకుని మా అబ్బాయిలు మేము ఇట్లా 10 ఎకరాలు సంపాదించుకున్నాం. సంపాదించుకుని 4 కూతురు పెళ్ళి 4 కొడుకులు పెళ్ళిళ్ళు చేశాడు. చేసినాక 10 ఏళ్ళు అయిన చచ్చిపోయి ఆయన. ఇప్పుడు నన్ను బంగారంగా చూసుకుంటాను. నా కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు బంగారంగా. అప్పుడు ఆనాడు ఇంత దీపం గుడ్లు, ఆ దీపం గుడ్లు వెలిగించుకుని ఇల్లు ఉడుచుకుని వర్ణాలు వండుకుని తిని పిల్లలు పొద్దున అన్నాలు పెట్టుకుని తిని కొడుకునేవాళ్ళం. అన్ని బాధలు పడ్డాం ఆ రోజుల్లో. లైట్లు లేక చీకట సైడ్ వచ్చి వండుకు తిని కొడుకునేవాళ్ళం. అప్పుడు తెల్లనాక మళ్ళీ వేసి పాడి గేదలు పాలు పిండుకుంటాం అవి చేసుకునేవాళ్ళం. అట్టా గడిచిపోయింది. ఎట్లా ఏం దాసావు? ఇంకేమి దాచుకోలే, ఏమీ లేవు. బట్టలేనా? బట్టలే. ఇది పెద్దమ్మ పెట్టాడు, ఇదొక పెద్దమ్మ, ఇదేమో పెద్ద బియ్యే అన్నీ. అట్లా సంపాదించుకున్నాను. బాక్సులు సబ్బులు కూడా నా కూతురు పంపిస్తుందా? ఎక్కడ కొంటాను? బ్రష్, బట్టల సబ్బు, ఒంటి సబ్బు వేసుకోవాలి. చింతలు ఆడుతున్నావా? అంతే తెచ్చింది. ఇంకేంటి అమ్మ కౌరులా సాయంత్రం వెళ్ళిపోతావా?